అమరావతిని రాజధాని చేశారు. అమరావతిని అమరావతి అని గ్రాఫిక్స్ మాత్రమే చూపించి జనాలని మభ్యపెట్టారని దాని పాలకులు ఇది ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి మాత్రమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? లేదండి, అంతా ఇక్కడ అన్ని కులాల వాళ్ళు అండి. దళితులు ఎక్కువ అండి. అరెకరము 25 సెంట్లు, ఎకరము 2 ఎకరాలు అట్లా ఇచ్చింది దళితులు ఎక్కువ అండి. అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చారు. కమ్మ సమాజమే తక్కువ అండి. అవన్నీ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు కూడా కమ్మ కులం కదా, అందుకని కమ్మ కులాన్ని టార్గెట్ చేసి కమ్మ వాళ్ళంటేనే అతనికి గిట్టదండి, గిట్టక అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దళితులు ఉన్న కొంతమంది కమ్మవారిన ఒక సామాజిక వర్గాన్ని న్యాయం చేయడానికి మాత్రమే రాజధాని ఇక్కడ పెట్టారని అన్నారు. లేదండి, అసలు కమ్మవారికే న్యాయం జరగలేదండి. ఒక రకంగా చెప్పాలంటే కమ్మ వాళ్ళకి న్యాయం అంటూ జరగలేదండి. ఎక్కువ దళితులకే న్యాయం చేశారండి గత ప్రభుత్వం. కమ్మ వాళ్ళకి న్యాయం అనేది ఎప్పుడూ జరగలేదండి. అవన్నీ తెలియక ఎట్టబడితే అట్టప్పుడు గత ప్రభుత్వం పదవిలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడండి, పదవిలో రాబోయే ముందు ఇది చిన్న రాష్ట్రం చిచ్చు పెట్టడానికి ఇష్టం లేదు, 34,000 ఎకరాల పొలం కావాలని చెప్పి గత ప్రభుత్వం కూడా ఒప్పుకుందండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు కూడా ఇష్టమేనని చెప్పి ఆయన చెప్పారు గత ప్రభుత్వం. తీరా ఎలా ఇక గెలిచి పదవిలోకి వచ్చేటప్పటికి 3 రాజధానులు అని చెప్పి సడన్గా మార్పు వచ్చి మనిషి 3 రాజధానులు అని చెప్పి ప్రజావేదికను పగలగొట్టి తన ఇష్టం వచ్చినట్టండి అట్లా చేసి ఫస్ట్ ఏం చెప్పాడండి, ఆయనకి ఎందుకు ఓట్లు వేస్తారు, ఆ ఫ్లాట్లో నేను ఎక్కువ ఇస్తానన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు 25 సెంట్లు ఇస్తే నేను 30 సెంట్లు ఇస్తానని చెప్పి అట్లా అబద్ధాలు చెప్పి జనాల్ని చెప్తే ఎవరైనా కొంచెం మోసపోతారు కదండి. మనకి ఇంత ప్లాట్లు ఇంత గజాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి నమ్మి కొంతమంది ఓట్లు వేశారు. కొంతమంది ఈవీఎం ద్వారా అంతా మోసంగా గెలిచాడండి. గెలిచిన తర్వాత ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి. అమరావతిలో అమరావతి చేసి జనాల్ని నమ్మించేయడని లేదండి, అప్పుడు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా అట్లానే వాగారండి. అట్ట పెడతా అట్ట రండి అక్కడికి వచ్చి దూకండి, పైనుంచి వచ్చి కిందకి దూకండి, అది గ్రాఫిక్స్ ఏదైందో తెలుస్తుంది అని చెప్తే తర్వాత నోర్లు మూసారండి కొంతకాలం. మళ్ళీ ఇప్పుడు ఇంకేమంటాడండి, ఆయన వల్ల మేము బాగుపడతామని మాకు ఆశలు లేవు, ఆయన చేస్తాడని మాకు ఇక నమ్మకం లేదు. ఇంకా గత ప్రభుత్వం ఆయన పొలాలు తీసుకొని బస్సులో కూర్చొని చేశాడండి. ఆయన రాజధాని విడిపోయి హైదరాబాద్ విడగొట్టుకొని అన్ని రకాలుగా బాధపడి కష్టపడి అసలు పొలాలు తీసుకోవటం ఎన్నాళ్ళు పట్టుతుందని మీరు చెప్పండి. అందరూ సమీకరణ చేసుకోవటమే పాపం 2 సంవత్సరాలు పట్టింది. ఎవ్వరూ మేము ఇవ్వమన్న మాట లేదండి, స్వచ్ఛందంగా ఇచ్చాం. స్వచ్ఛందంగా అబద్ధాలు మాట్లాడే తప్పండి. వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చాం భూములు. మాకు ఆయన 70% చేశారండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. మేము స్వచ్ఛందంగా చూసిందేనండి, చూసి చెప్తున్నాము. 70% చేసిన తర్వాత ఇతను వచ్చిన తర్వాత రోడ్లు తవ్వుకోవటం, గుంటలు తవ్వుకోవటం, ఈ సిప్స్ పోసుకుపోవటం, ఇసుక పోసుకుపోవటం నాశనం చేసి వదిలిపెట్టాడండి. ఆయన చేసిన పనిని ఉండకూడదు, ఇక్కడ అమరావతి అనేది ఉండకూడదు, అమరావతి నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నాడండి గత ప్రభుత్వం. కానీ భగవంతుడు ఉన్నాడండి. భగవంతుడు ఇప్పుడు మేము ఏమి తప్పు చేయలేదు కండి. 25 సెంట్లు తీసుకొని 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చామంటే ఏ రైతు ఇప్పుడు ఆయన భూమిని సమీకరణ చేయమనండి, ఎవరన్నా ఇస్తారేమో, ఎకరం భూమి ఇస్తారేమో. మేము 12 ఎకరాలు ఇచ్చామండి భూమి, ఎవరిస్తారండి? ఇచ్చి రోడ్డు పడి దెబ్బలు తిని ఏ రకంగా మానసికంగా దెబ్బ తిని ఇంటికి పోతే నిద్ర పట్టదండి. ఏంటి పరిస్థితి ఏంట? మనం భూములు ఇచ్చి మనం దెబ్బతినిపోయాము, భూములు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాము. భూములు ఇచ్చిన పాపానికేనండి మేము పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయింది. మన జడా శ్రవణ గారు అని ఆయన కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాడండి. మా ఆధార్ కార్డులు అవన్నీ చూపిస్తాం, రమ్మనండి, బిల్డింగుల దగ్గరికి రాండి, మీరు కూడా రాండి, మేమందరం వచ్చి ఆ పైన గ్రాఫిక్సో లేకపోతే మంచియో చెడ్డయో తెలుసుకుంటారండి. మీరు ఆ పదాలను అనేది తీసేయండి అండి. గ్రాఫిక్స్ అనేది లేనే లేదండి. 70% చేశారు చంద్రబాబు నాయుడు గారు. Like and subscribe Eagle Media Works.